హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. ఇటీవల ఆరోగ్య స్పృహతో గ్రీన్ టీ వంటివి తీసుకుంటున్నారు. అందులోనూ వర్కౌట్లు, డైట్లు పాటించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వారి రోజు గ్రీన్ టీతోనే మొదలవుతుంది. అయితే ఇలా గ్రీన్ టీ క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఒక ప్రముఖ గైస్ట్రోఎంట్రాలజిస్ట్ సోషల్ మీడియా వేదికగా దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు. గ్రీన్ టీ తాగడం అనేది ఒక సాధారణ ఆరోగ్యకరమైన విధానంగా పేర్కొనవచ్చు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండిన గ్రీన్ టీతో మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియ, మెదడు పనితీరు, కాలేయ ఆరోగ్య తదితరాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. కేవలం 14 రోజుల్లోనే ప్రతిరోజు 1 లేదా 2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో అర్థవంతమైన మార్పులు ఎలా సంతరించుకుంటాయో గమనించొచ్చని అన్నారు. అంతేకాదు హార్వర్డ్ అండ్ స్టాన్ఫర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ 14 రోజుల పాటు ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే ఇలా జరుగుతుందంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోకి ఇది ఆరోగ్యకరమైన అలవాటా లేక అతిగా ప్రచారం చేయబడిన ట్రెండా అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో గ్రీన్ టీ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే మొదటి అవయవాలలో కాలేయం ఒకటని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ టీలో ఈజీసీజీ వంటి కెటాచిన్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించి జీవక్రియను మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటం ద్వారా పనిచేస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ వల్ల వచ్చే తీవ్రమైన వణికిని నివారించి ఏకాగ్రత శక్తిని పెంచుతుందట. అంతేకాదు మెదడు చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.